చేవేళ్ల బస్సు ప్రమాదానికి చెందిన ఒకే కుటుంబానికి సంబంధించి ముగ్గురు చిన్న పిల్లలు దుర్మరణం పాలయ్యారు. అయితే ప్రస్తుతం వాళ్ళ ఊర్లోనే మనం ఉన్నాం, వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళ నాన్నగారు కూడా మనతో పాటు ఉన్నారు. ముస్లింకి సంబంధించిన ఒక చిన్న బిడ్డ కూడా చనిపోవడం జరిగింది. అదే వాళ్ళ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే చనిపోయారో ఆ ముగ్గురు వ్యక్తులకి ఆ ఫ్రెండ్ మొత్తం నలుగురు చనిపోవడం జరిగింది ఇదే ఊరికి సంబంధించి. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్నగారు, ఇంకొకరు ఎవరైతే కన్నబిడ్డ చనిపోయిందో వాళ్ళ నాన్న కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి సార్ ఏమైంది అంటే ఏ టైంకి పొద్దుగాల 5:30 ఎక్కించాం సార్. బస్సు ఎక్కించాము. ఎప్పటికి బస్సుకి ఎక్కిస్తుంటే ఫస్ట్ బస్సు సెకండ్ బస్సుకి ఎక్కిస్తుంటే బస్సు పోయినాక బస్సు డ్రైవర్ నిడదపోయింది తెలియదు. రోడ్ ప్రాబ్లమ్స్, టిప్పర్ ఎగ్జామ్ వచ్చి టిప్పర్ డ్రైవర్ నిడదపోయింది తెలియదు. టిప్పర్ కన్నా లాస్ట్ కన్నా తల్లికి పిల్లలన్నా బతకలేరు. నా ముగ్గురు బిడ్డలు సార్. నాకు ఒక అమ్మాయి ముస్లిమ్స్ అమ్మాయి. వాళ్ళు ముస్లిమ్స్ అని నాకు చూడలేదు ఎప్పుడు. నా ఇంట్లో వచ్చి ఉంటుండ్రి వాళ్ళు వాళ్ళ నాయన ఏమంటే కూడా మా ఇంటికి వస్తుండే. నలుగురు అమ్మాయిలు అంతా పోతుండ్రి. ఎప్పటికి పోతుండ్రి, ఎప్పుడు ఇద్దరే అమ్మాయిలు పోతుండ్రి. మొన్న నెల కింద 4వ అమ్మాయి వేసిన. ఇంకో అమ్మాయి 2వ అమ్మాయి ఆల్రెడీ ట్రైన్కి పోతుండే. మరి ఏం దేవుడు సన్నిచ్చాడో, ఏ దేవుడు అడ్డపల్లేడో ఏమి అనకుండా బస్సుకు వచ్చేది. ఇప్పుడు ట్రైన్కి వాళ్ళు ఇద్దరు బస్సుకి ఎక్కించినాక ట్రైన్కి వచ్చి ఎక్కిస్తుంటే ఇంత అన్యాయం ఏమైందో సార్. అది రోడ్డు ప్రాబ్లం. డ్రైవర్ నిడదపోయిండా, బస్సు నిడదపోయాడా? అంటే మీరే యాక్చువల్గా మీరు డ్రైవింగ్కి సంబంధించిన ఫీల్డ్లో కూడా ఉన్నట్లు చెప్పారు మీ ఇంటి దగ్గర సార్. 2090 నుంచి నడిపిస్తాను సార్. నాకు 92 లైసెన్స్ సార్. నాకు 2 లైసెన్స్ సార్. నాకు ఫ్రీ ఇచ్చారు సార్. అట్లే నేను ముందు జాగ్రత్తగా కూడా పిల్లల్ని మీరు 5వ సీట్లో కూర్చోండి, జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అంటే మీకు ముందుగానే ఇలాంటి ఫీల్డ్ గురించి ఎప్పటికీ బస్సులో పోతాను సార్. నేను చెప్తా ఉంటుంటే డ్రైవర్కి గ్యాబ్లో ఉండాలంటుంటే ఎప్పటికీ లెఫ్ట్ సైడ్లో కూర్చుంటుంటే మొన్న కాలకర్మానికి రైట్ సైడ్లో కూర్చుంది. అదే వచ్చింది సార్. ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో పట్టుకుంటుంటే సీటు అదే వచ్చి రాంగ్ మాది అదే వచ్చేది. నాకు ఐడియా వచ్చింది పోయినాక దింపేతున్నాను పిల్లల్ని అనుకుంటే. ముగ్గురు పిల్లలు మీతో చివరిగా ఏమని మాట్లాడారంటే డాడీ భయపడ్డా, డాడీ వచ్చిన మాకు జాబ్ వస్తున్నా సెకండ్ బిడ్డ చెప్పేది. ఈపుల మీద చేస్తే చేతిలో చెప్పిరి భయపెట్టుకొని బేటా అని బాయ్ అని చెప్తి. నెల అయినాక మా కొడుకు ఎగ్జామ్ అయిపోయాక తోలుకపోతాం డాడీ, అక్కడనే మా సార్ దగ్గర డ్రైవర్గా పెడతామని చెప్పిరి. నాది ఒక బండి సార్ టవేరా. నేను 5వ బండి సార్ తాండ్రుకు వచ్చినాక ఏమైపోయానో గద్దె ఎత్తుకపోయా సార్. నా బిడ్డలకు ఇంత మురుసురి వద్దమ్మా అంటే మొన్ననే పెళ్లి, నా బిడ్డ పెళ్లి చేస్తే 2 లక్షలు తీసుకుపోయి 2,70,000 ఖర్చు చూపించారు. అయినా వద్దన్న. ఒక్కొక్క చీర 20,000 కొన్నారు సార్. నా బిడ్డ వద్దంటే చీరలు కట్టకున్నామా మంది ఫోటోలు కొట్టుకుంటారని చెప్తే ఈయన పోయేది. మా ఆమె రెడీ చేయించి పంపించేది. పోయి పెళ్లి అయిపోయినాక మళ్ళీ పోయింది సార్ హైదరాబాద్కు. మా ఆమె చెప్పకుండా పిలిపించేది. చెప్పకుండా పిలిపిస్తే ఇంత గతి అయితే అని తెలియపాయ. నాకు ఇంత గతి అయితే అని తెలియపాయ సార్. అంటే చివరిగా పెళ్లిలోనే మాట్లాడింది కానీ ఫోటోలు దిగింది కానీ మొన్న మళ్ళీ వచ్చి ఇంకో పెళ్లికి వచ్చారు సార్. పిలవద్దని చెప్తే పిలిపించారు. రిసెప్షన్లో ఫోటోలు దిగినాం సార్. మేము డ్యాన్సులు చేశారు నా పిల్లలు. నా ఫోన్లో ఉన్నది ఇప్పుడు డ్యాన్సులు చేసినాయి అన్నీ. వేరే హైదరాబాద్కి లేడీస్ వస్తే వాళ్ళతో డ్యాన్సులు చేశారు నా బిడ్డలు. మంది అందరూ ఫోటోలు కొట్టుకుని తాండ్రు తులసి గార్డెన్లో చాయ్పూర్లో 2 నెలలు యోగా నేర్పితే అందరు ఫోటోలు కొట్టుకుని నా 2 బిడ్డలకు. కాలేజీలో ఫస్ట్ క్లాస్ వచ్చారు సార్. భాష్యం కాలేజీలో సన్మానం చేసి శాలువా కప్పారు. 2వ బిడ్డ 3వ బిడ్డకు కూడా సిద్ధార్థలో ఫస్ట్ 1985 వచ్చాయి సార్. ఇంతమందికి ఎవరికైనా వస్తాయి అంతమంది వచ్చాయి. 15 మార్కులు పోయాన్ని డొల్లి పెట్టారు సార్. మేము నడుచుకుంటూ పోయి రాసి రాని బిడ్డ నేను కిరాయి పోతా అంటుంటే కిరాయి వచ్చేటప్పుడు నడుచుకుంటూ పోయి రాసేస్తుంటే బస్ స్టాండ్ దగ్గర. ఇంత అన్యాయమైన 2వ బిడ్డ శిశుమందిరి స్కూల్లో ఫస్ట్ క్లాస్ సార్. అందరూ గిఫ్ట్లు ఇచ్చారు. స్టేజ్ మీద ఇది ఇచ్చారు, స్పీచ్ ఇచ్చారు. కోటి విజయలక్ష్మి యాదవ్ సన్మానం అయితే ఆడ పాటలు పాడిపించారు, ఫోటోలు కొట్టుకుని. ఇంకోసారి ఆయన ముస్లిం సార్ కూడా పాటలు పాడిపించి ఫోటోలు కొట్టుకుని. ఇంత అన్యాయం. ఒక బిడ్డ పొద్దున మీరు 2వ బిడ్డను అయితే ఉండిపోమని చెప్తా ఉన్నారు. అది ఎంత ఏంటి? 2వ బిడ్డ అంటే వద్దమ్మా నువ్వు ట్రైన్కి వస్తే లింగంపల్లి దిగి గచ్చిబౌలి పోతుంది ఆమె. అయితే ఇది ఏమో మాట్లాడుకోరు అని చెప్పేసి అందరూ ఒకటే బస్కు పోతే నేను అంత నాకు ఐడియా రాకపోయా సార్. దందని లేస్తే బట్టలు వేసుకుని వెళ్ళిపోతే అటు నోరు లేపంకి రాలేదు సార్. నాకు ఎప్పటికీ నోరు లేపనికి వస్తుండే, నోరు లేపంకి రాకపోయా. బస్సు ఎక్కింది ఆడే బాయ్ బాయ్ అని చెప్పి అవతలంక పోయి కూర్చుంది రైట్ సైడ్లో. ఇట్లా అయితే అని తెలియపాయన మాకు. ఎప్పటికి కోతారు వస్తారు కదా అంటుంటే అంకుల్కు తెలుసు. ఎప్పుడు వచ్చి బస్ స్టాండ్ అది దొరికొస్తే నీవు ఎందుకు వస్తావు అంటుండే. వచ్చేటప్పుడు వాళ్ళే వస్తుండ్రి. పోటప్పుడు ఎక్కించి పంపిస్తుంటే 2.5 సంవత్సరాలకి వెళ్ళి ఇట్లా అయితే అని మాకు తెలియపాయ.
గద్ద కొట్టుకపోయా సార్ నా బిడ్డలకు ఇంత ఇది కాలు గుడ్డో కన్ను గుడ్డో లేకుండే ఇంత సూపర్ ఉన్న అమ్మాయి ఫస్ట్ క్లాస్. ఏదైతే మీ పక్క ఊరికి కూడా చెందిన ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది, మాకు తెలియదు సార్. అక్కడ వాళ్ళ పేరెంట్స్ని అడిగితే మీ వీళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నారు సార్. మాకు అంత ఐడియా లేదు సార్. ఇది ఆమె క్లోజ్ ఈయననే నాకు. వీళ్ళ అమ్మాయికి ఫస్ట్ సీట్ వచ్చింది, నా బిడ్డకు తర్వాత వచ్చింది. మేమంటూనే తాండ్రు అమ్మాయి అంటే వీళ్ళ అమ్మాయి అన్ని ఫోన్ ఇచ్చి వీళ్ళ అమ్మాయి మా బిడ్డను తోలుకపోతే తోలుకొచ్చేది. నా సోడు బిడ్డ శాలబాద్ నా బిడ్డ కాదమ్మా, రోడ్డు దాటి రోడ్డు తోలుకపో అంటే తోలుకపోయేది ఫస్ట్ టైంలో. సెకండ్ మూడో అమ్మాయికి సాయి ప్రియ అని పక్కా పొడుగు ఉంటుంది సార్, నా అంత హైట్ ఉంటుంది. డాడీని అంత విరిగినా ముగ్గురు బిడ్డలు ఫోటోలు కొట్టుకుంటున్నాను ఎప్పుడు చూసి. నేను గెలిచిపోతా అనుకుంటే జాబులు వస్తే గెలిచిపోతా అనుకుంటే కానీ ఓడిపోతే సార్. ఓడిపోయినా సార్. మొదటిసారి వచ్చారా లేదంటే గవర్నమెంట్ బస్సు మొదటిసారి ఎక్కారు లేదంటే తరచూ ఇట్లా వస్తా పోతూ ఉంటారు ఆ బస్సుల్లో ఎప్పటికి వస్తా పోతుంటారు. జినుగుర్తి నా పిల్లలు 5వ తరగతి నుండి 10th క్లాస్ వరకు జినుగుర్తి బస్సుకి వచ్చేవాళ్ళు. నా 2 బిడ్డలు వద్దమ్మా అంటే కూడా తాండ్రు చదువుకుని అంటే లేదు బస్సుకు వస్తామని శివాజీ ఒక నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. బస్సులో ఫ్రీ అంతా చాలా చూశారు, అంతా షార్పు, స్కూల్ కూడా ఫాస్టు. మరి దేవుడు ఇంత నెతకపోయిన పెట్టారు. చూస్తుంటే చక్కగా తెలుగింటి ఆడపడుచుల్లాగా ఉన్నారన్న పిల్లలు కూడా. అన్ని క్లాసుల్లో ఫస్ట్, అన్ని గిఫ్ట్లు ఫాస్ట్. అమెరికాకి వెళ్ళి పైసలు వేస్తారు సార్ నా బిడ్డకు. నేను కష్టపడి పెట్టేది ఏం లేదు, ఓన్లీ తినడానికి పెడతాను. ఫీజులకంతా వాళ్ళు వేస్తున్నారు, లేడీస్ వేస్తారు, జెంట్స్ వేస్తారు. అమెరికా బషీరాబాద్లో రామ్ సార్ బిడ్డ అని ఆమె కలిసింది 3 ఏళ్ళ కింద. నీ పిల్లలకు నేను సాయం చేస్తానని చెప్పింది. నేను 4 పిల్లలు బంగారం తీవని ఫోటోలు కొట్టుకున్నాను సార్, నా ఫోన్లో అన్నీ ఉన్నాయి. ఇంత అన్యాయం సాయం చేశారు సార్. ఏమైపోయాను, ఇట్లా అయిపోయాను. బస్సు ప్రయాణికులకు ఏం చెప్తారు అంటే చిన్న స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు, ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తాం, జాగ్రత్త రా అని చెప్పేస్తాం. మేము డోరు బయట చేతులు పెట్టకుండా అని చెప్తుంటే ఎప్పటికీ డోర్ బంద్ చేసుకుంటారు. మా పిల్లలు మాస్కులు కట్టుకొని అని చెప్పేస్తుంటే మాస్కులు కట్టుకొని దిగుతుండ్రి. అవతల ఏం చేస్తారో నాకు అర్థం కాకుండా నా పిల్లలు ఇట్లా కట్టుకుంటుండ్రు. ఇట్లా ముఖం కనిపిద్దామా బస్సులో పోతే మంది చూస్తారని చెప్తుంటే, ఎందుకని తెల్లబూర ఉంటే ఎవడన్నా ఏమైనా ఫాల్తు కాలుంటారని ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే నేనే మందికి గాంచకులో మొత్తం రాత్రి పగులు కొడతాను. మంది పిల్లలు అందరు తీసుకొస్తుంటా భాష అట్లా అంతా. హైదరాబాదు చైతన్య కాలేజీలకు ముస్లిమ్స్ వాళ్ళని తెలుగు వాళ్ళని అందరి బెల్జోళ్ళకు అందరికీ ఫాస్ట్ ఫిలిం లేకుండా పోతుంటే ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ దగ్గర ఆయన ముస్లిమ్స్ అంటే వచ్చిండ్రు పొద్దు. ఆయన సీనియర్ వాళ్ళ పని అందరికీ చెప్తా ఉంటే వాళ్ళ ఇంట్లో పోటీ అంటే పోతుంటే కానీ నేను అడ్డమైన పట్టకుంటుంది సార్. నేను రాత్రి పగలు క్రియలు కొడతాను. కూడా చాలా కష్టం అని విన్నాను సార్. అంటే మీరు డ్రైవింగ్ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, అలాగే మేడం కూడా చాలా కష్టపడి చదివించామని కూడా చెప్తాను. ఆమె పిల్లలకు లైక్ సార్. ఆమె కాళ్ళు ఎమ్మకపోతుండ్రు డైలీ వాళ్ళు. మొన్న టైం ఏమొచ్చుదో అడ్డం రాకపోయా. ఆమె ఎప్పటికి అడ్డం వస్తుండే. ఇట్లా మేము పోయేటప్పుడు బయటికి పోయి ఇంటికి లోపల రా అని చెప్పేస్తుంటే ఇప్పుడు గడబడి చేస్తామని చెప్పేసి వాపస్ పంపించేసేది. అదే లాస్ట్ చివరి అయిపోయేది. డౌట్ వచ్చేసేది నాకు. ఇది ఏమనుకుంటే ఇదేం పంచుతా అనుకుంటే ఎప్పటికి ఎక్కిస్తుండే అంకుల్ వచ్చి. అంకుల్ పోయిన దాకా బస్ ఆపారు నాకు 2వ అమ్మాయి గురించి. అక్కడ బస్సు డ్రైవర్ అన్నా వెళ్ళిపోయింటే అన్నా వేరే బస్సు ఎక్కిపోతుంటే లేకుండా డీపోలో పోయి ఎక్కించుకొని వస్తుంటాం సార్. ఎప్పటికీ ఏం కారమో వచ్చేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా జమియతుల్ ఉలమా గారు ప్రస్తుతం మనతో పాటు బాధిత కుటుంబాలతో అండగా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడదాం ఏమంటారు. సార్ చెప్పండి సార్, అంటే దీని గురించి ఏం చెప్తారు? ఈ ఘటన ఎవరిని చాలా దుఃఖంలోకి నెట్టేసింది అందరినీ. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ భారత్ మొత్తం దీని గురించే చర్చ జరుగుతోంది. అంటే ఇలాంటి సంఘటన ఇంకెప్పుడు ఎవరికి రాకూడదని కూడా కోరుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ये आज हम लोग जमियत उलमा ज़िले वक़ाराबाद की जानिब से आए हैं। बड़े गम का मौका है। एक्सीडेंट तो होते हैं लेकिन ये एक्सीडेंट नहीं है, ये क़यामत है हमारे वास्ते। तांडूर और तांडूर के सराउंडिंग जो है तकरीबन 20 से 25 लोगों का इंतकाल हुआ है। वैसे तो हमारी बदकिस्मती है कि हमारे तांडूर के लोग और पूरे डिस्ट्रिक्ट के ख़ास तौर पर तांडूर और इधर कोड़ंगल के और वक़ाराबाद के हर दिन एक्सीडेंट में 1 या 2 का इंतकाल होता। ये हमारी बदकिस्मती है। 20, 25, 30 साल से तो हम देख रहे कि होम मिनिस्टर यहाँ के, ट्रांसपोर्ट मिनिस्टर यहाँ के, MLAs यहाँ के, MPs है और अब CM साहब हमारे हैं यहाँ के डिस्ट्रिक्ट के। लेकिन एक रोड पे भी जाओ आप, आधा किलोमीटर भी कोई रोड हमारी साफ़ नहीं है। एक 15 डेज़ बिफोर हम खुद CM साहब से डायरेक्ट मिले तो
तो सीएम साहब बोले कि बस आप शॉर्ट टाइम में रोड का काम स्टार्ट कर रहे बोल के। साहब कोई दिन ऐसा नहीं है जो हमारे पास एक्सीडेंट नहीं होता। बसेस में अभी आप देख रहे, एक अच्छा काम करे, लेडीज़ को फीस वो आप टिकट नहीं रखे, लेकिन ड्राइवर्स जो है इतने जूनियर है कि वो कुछ समझ में नहीं आ रहा। और गड़े ऐसे हैं कि गड़े बचाने जाके लोग गड़े में चले जा रहे, खबर में चले जा रहे। ये बहुत सॉरी ये बहुत बुरी स्थिति है हमारे यहाँ के तांडूर की और कोड़ंगल की। हम लोग जमीयत उलमा की तरफ से ख़ास तौर पर सबके लिए हम लोग निकले हैं। हम तांडूर में भी गए, यहाँ पर आए, ये गांव बशीराबाद मंडल में, अभी हम लक्षणापुर के पास गए। कई मुस्लिम फैमिलीज़ है, कई नॉन मुस्लिम फैमिलीज़ है। ये इंसानियत की बुनियाद पे हम लोग आए और एक छोटा सा जो हमसे मदद हो सकती है वो हम दे रहे हैं। बल्कि हम आज जमीयत उलमा से ये पूरे इस हादिसे में मरने वालों के जिनके भी बच्चे स्कूल और कॉलेज पढ़ते, हम उन लोगों को फ्री एजुकेशन देंगे। ख़ुद हमारा स्कूल है CBSE अलमास इंटरनेशनल स्कूल, ख़ुद हमारा कॉलेज है TH कॉलेज। हम ऑफ़र करते, चाहे वो पेरेंट्स मुस्लिम हो, नॉन मुस्लिम हो, क्रिश्चियन हो, कोई भी रिलीजन के हो, हम उनकी पूरी स्कूलिंग और कॉलेज हम उनको फ्री एजुकेशन देंगे। ये हमारी तरफ से एक छोटी सी एक हेल्प है। और गवर्नमेंट को हम ख़ास तौर पर ये रिक्वेस्ट करते, बल्कि हम इस वक्त ये बोलने के मूड में हैं कि हम प्रेशर देते, अगर आप लोग ये काम नहीं करेंगे तो फिर तांडूर के सब लोग मिलकर महीनों नहीं सालों तक भी अगर चक्का जाम करना पड़ रहा तो करेंगे। हम अपने हक़ को लेके रहेंगे। ये सबसे बड़ी बदकिस्मती है गई सो गवर्नमेंट की भी, TRS गवर्नमेंट की भी। अभी भी कांग्रेस आई है, 2 साल होगा, एक भी जगह पर काम नहीं कर रहे। जहाँ काम कर रहे वो सिर्फ खाली बस थोड़ी देर JCB से खोद के 2 इंच की रोड डाल रहे सब। हमारे पास जनरली जो है 50-60 टन्स के लॉरीज चलते हैं यहाँ पे। तांडूर में ट्रांसपोर्ट सबसे ज़्यादा, रेवेन्यू सबसे ज़्यादा, इसके बावजूद इतना बुरा हाल है कि साहब रोड डाल रहे हैं 2 इंच की, 3 इंच की, 2 से 3 महीने में फिर गड्ढे पड़ जा रहे। ये हमारी बहुत बुरी हालत है तांडूर की और यहाँ की सिचुएशन की। आज हम जमीयत उलमा के तमाम उलमा और तमाम मुसलमान यहाँ पर मुस्लिम गैर मुस्लिम सब लोगों के घरों को जाकर हम ताज़ियत दे रहे हैं। ये मोहब्बत है इंसानियत की और जो हमसे हेल्प हो सकता है हम कर रहे हैं। यही हमारी गवर्नमेंट से रिक्वेस्ट भी है। और बल्कि हम इस वक्त बोल सकते हैं कि हमारा कंडीशन है कि अगर शॉर्ट टाइम में रोड्स का काम स्टार्ट नहीं होगा तो हम बहुत बड़ा प्लान करके हम लोग एहतजाज करेंगे। बस यही हमारी एक गुजारिश है। థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ। సార్ ఆ రోడ్డు గురించి, రోడ్లు స్టార్ట్ చేయాలని చెప్పింది. రోడ్ చాలా టైట్ రోడ్ సార్ అది. నేను రాత్రి పగులు పోతూ ఉంటాను. ఇప్పటికి 15 years అని హైదరాబాద్ తాంటూ తిరుగుతూనే ఉంటాను రోజు నా బండి. నేను రాత్రి పగులు పోతూ ఉంటాను. రోడ్ చాలా టైట్. ఈ రోడ్ అంతా ఘోరంగా ఎక్కడ లేదు, టర్నింగ్స్ కానీ ఈ రోడ్ తిరిగి ఎక్కడ లేదు. నిజామాబాద్ డిస్టిక్ ఎంత సూపర్ ఉంది, కరీంనగర్ డిస్టిక్ ఎంత సూపర్ ఉంది, ఐచూరులో ఇంప్రూవ్ అయ్యేది, ఇప్పుడు కొడంగల్ సైడ్ అవుతున్నాయి, మామనార్ సైడ్ ఎంత మంచిగా ఉన్నాయి. తాండ్రే చాలా డేంజర్. ఆ ఘోరం నుంచే నాకు ఇంత పరిస్థితి వచ్చినా నా పిల్లలకు వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారా మీరు గవర్నమెంట్కి దీని గురించి? దీని గురించి లీడర్స్ సార్ అది ఏం చేయలేము. నేను కూడా లీడర్ వెంబడి తిరిగాను కదా సార్, 15 ఏళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వెంబడి తిరిగాను నేను తెలుసా. అంటే చెప్పొద్దు అంటే ఇప్పుడు చెప్పమని చెప్తాను చెప్పేది. ఇప్పుడు ఏంది వెంకటేష్ నాయక్, ఏమైనా టీ బాలగౌడు, మళ్ళా బెంగళూరులో సిద్ధప్ప అని ఆయన ఇది పెద్ద లీడర్, సిద్ధరామయ్య అని చాలామంది వెంబడి తిరిగాను. చాలామంది సూట్ కేసు మోసుకుపోయి ఇచ్చేవాడిని సార్. అంటే చెప్పమంటే చెప్తాను ఎందుకు అది. రోడ్డు గురించి చాలా రైట్ పొజిషన్ రోడ్ సార్. ఈ రోడ్ అంత ఘోరం ఎక్కడ లేదు. ఈ రోడ్ చాలా పుంతలు, రోడ్ల వల్లనే యాక్సిడెంట్ జరిగాయి సార్. 101% రైట్ ఇది. రైట్ చూసుకుంటున్నాం కదా. ఆ రోడ్డు పరిస్థితులు అయితే అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ పరిస్థితులు ఏంటి సరిగ్గా లేవు. అయితే ఇక్కడ రోడ్లు 30 feet 3%, 4% రోడ్డు ఇంచ్ ఏదైతే వేస్తున్నారో ఆ రోడ్డు ఇంచ్ వేస్తే వర్షం పడేటప్పుడు కానీ లేదంటే ఎక్కువ హెవీ వెయిట్ లోడ్లు వెళ్ళేటప్పుడు దాంట్లో గుంతలు పడిపోతాయి. మళ్ళీ వేసేది ఇదంతా టైం వేస్ట్ పనులు. సో మరి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. ఇక్కడ టర్నింగ్స్ కూడా ప్రమాదకరంగా ఉన్నాయి. స్కూల్ బస్సులు పోతూ ఉంటాయి, RTC బస్సులు, ప్రయాణికులు వీళ్ళంతా ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకోవాలంటూ తల్లిదండ్రులు ఇక్కడ ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది ఇక్కడ.